అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆయన జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఈ దినం మనం అబ్రహాము గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, అబ్రహాము గారు ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. కానీ ఆ ఆశీర్వాదము అతనికి శాశ్వతం కాదు. అంటే దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం అది కాదు. కనుక ఆయన్ని విశ్వాసంతో ఉండమని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ఇదే అనుకుంటా అని మనము అంతటితో విశ్వాసాన్ని ఆపివేస్తున్నామేమో. దేవుడి దినమందు మనకే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనకివ్వబోతున్న ఆశీర్వాదం కొరకు ఇంకా విశ్వాసంతో కనిపెట్టాలని. అదే విశ్వాసం మనమందరము కనిపెట్టాలి. ఆయన ఇవ్వబోతున్న ఆశీర్వాదము మనకి ఎంతో ఆనందం కలుగజేస్తుంది. అటువంటి ఆశీర్వాదం మనం అందరము పొందునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. యేసయ్యా, ఈ దినమందు అబ్రహాము గారి యొక్క జీవితంలో మేము నేర్చుకున్న విషయాన్ని దేవా, మేము మా యొక్క జీవితాలకి అలవర్చుకోవడానికి మీరే కృపను అనుగ్రహించండి దేవా. మేము ఇవ్వబోతున్న నిజమైన ఆశీర్వాదం కొరకు మేము కనిపెట్టుకునే వారముగా మమ్మల్ని అందరినీ ఉంచమని ఈ ప్రార్థనను నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి తన కృపలో బలపరచి తన మెండైన ఆత్మను అందరికీ కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.